మరి హనుమకొండ వరంగలే కాకుండా అనేక ఇతర రాష్ట్రాల నుండి కూడా పేద ప్రజలు ఎంజీఎంకి వచ్చి వైద్య సదుపాయాలను ఉపయోగించుకుంటూ ఉంటారు. మరి అటువంటి ఎంజీఎం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇదివరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీ సరిపోదు, కొత్తది కట్టుకోవాలని అనుకున్నాం. వరంగల్ జైలుని కూడా కంప్లీట్గా తీసుకొని ఒక 20 ఫ్లోర్లు హాస్పిటల్ కట్టుకోవాలనుకున్నాం. ఒక పక్క అది మధ్యలోనే ఆగిపోయింది. ఇంకొక పక్క ఇప్పుడున్నటువంటి ఎంజీఎం మీద బాగా ఒత్తిడి పెరిగినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అన్నిటికన్నా ఘోరం ఏంటంటే ప్రజల వద్దకు ప్రజాపాలన పేరుతో వచ్చినటువంటి ప్రభుత్వాలు మరి కనీసం హాస్పిటల్లో ఏవైతే రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఛార్జీలు ఇవ్వాలో దాన్ని హెచ్డిఎస్ అంటారు, ఆ మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. దాంతో జరుగుతున్నది ఏంటంటే సూదుంటే దూది లేదు, దూదుంటే సూది లేదు అన్న పరిస్థితి ఉన్నది. మందులు, బేసిక్ మందులు ఎప్పుడైతే ఫస్ట్ పేషెంట్ని పట్టుకొని చూస్తారో కొన్ని మందులు ఫ్రీగా ఇస్తారు ఫస్ట్ ప్రభుత్వం నుంచి, తర్వాత మిగతాయి కొనుక్కోవడం జరుగుతుంది. కానీ ఆ ఫ్రీగా ఉచితంగా ఇచ్చేటటువంటి బేసిక్ మందులు కూడా లేనటువంటి పరిస్థితి. ఇంకా దారుణం ఏంటంటే 3 సంవత్సరాల నుంచి ఇదే ఎంజీఎంలో ఈ జిల్లాలో మరి 2-3 మంత్రులు ఉన్నట్టున్నారు. అందరినీ కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, 3 సంవత్సరాల నుంచి ఇదే ఎంజీఎంలో ల్యాబ్ టెస్ట్లు చేద్దామంటే కనీసం ఆడ రియేజెంట్లని చిన్న కెమికల్ ఉంటుంది, అది కూడా లేకుంటే టెస్ట్ల కోసం బయటికి పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది చాలా దారుణం, అవమానకరం. ఇది బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పే, కాంగ్రెస్ హయాంలో జరిగినా కూడా తప్పే. తప్పే అవుతుంది, ఒప్పే అవుతుంది అన్న విషయాన్ని అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాలు ఏమన్నా ఉంటే లాస్ట్ ఇయర్లో చేసుకుందాం అన్ని పార్టీలు.